హైదరాబాద్కు చెందిన మెగా ఇంజనీరింగ్ సంస్థకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. ఏడాది పాటు ఈ కంపెనీ ఎన్హెచ్ఐఎస్ బిడ్స్ లో పాల్గొనే అవకాశం లేకుండా నిషేధం విధించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన జారీ చేసింది. కేరళలోని NH66 చెంగాల నీలేశ్వరం సెక్షన్లో మెగా కంపెనీ చేపట్టిన పనుల్లో వాలు కూలిపోవడంతో ఈ నిషేధం విధించింది. దీంతో పాటు 90 లక్షల రూపాయల జరిమానా వేసింది. డిజైన్ సరిగా లేకపోవడం, వాలు కూలిపోకుండా సరైన విధంగా పనులు చేయకపోవడం, డ్రైనేజీ సిస్టమ్ నిర్వహణలో వైఫల్యం కారణంగానే ఈ నష్టం జరిగినట్లు గుర్తించారు. ఈ ప్రాజెక్టును మెగా ఇంజనీరింగ్ హైబ్రిడ్ యూనిట్ మేడ్ పద్ధతిలో చేపట్టింది. రోడ్డు నిర్మాణంతో పాటు కంపెనీ చేపట్టిన సెక్షన్ను 15 సంవత్సరాల పాటు కంపెనీనే పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు కూలిపోయిన వాలు పనులను కూడా మెగా తన సొంత నిధులతో చేపట్టాల్సి ఉంటుంది. కేరళలోని NH66 వాలు కూలిపోయిన అంశంపై అధ్యయనం కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చేసే సూచనల ఆధారంగా భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. అటు ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో వేల కోట్ల ప్రాజెక్టుని మెగా సంస్థకు కట్టబెట్టింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందుకు ఎలా వెళ్తుందన్న చర్చ జరుగుతోంది.